మిత్రులందరికీ నమస్కారం. కాళేశ్వరం తెలంగాణ బడ్జెట్ తినేసినటువంటి పథకం. దాని మీద తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పుడు మరి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ నియమించడం జరిగింది. దీనికి నేను కూడా కంప్లీట్ డేటా ఎంతమంది అధికారులు నియమింపబడ్డారు, ఎంత స్కామ్ జరిగింది అనేది కంప్లీట్ నేను డీటెయిల్స్ వాళ్ళకు సమర్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎవరు కూడా ఒకటి కాదు, ప్రతి ప్రూఫ్తో సహా మ్యాపులతో సహా నేను ఇచ్చిన. ఇందులో ఏ పార్టీ కూడా ఎంఐఎం కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి పేరు ఎవరు కూడా పొందుపరచలేదు. నేను ఆ కాంట్రాక్టర్ పేరుతో సహా ఈరోజు అసలు ఇలా జరిగినటువంటి స్కామ్ల పైన కంప్లీట్ నేను డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇద్దరు ఈఎన్సీలు ఉండే, కేవలం ఇద్దరు ఈఎన్సీలే. అందులో ఒక ఆయన అడ్మినిస్ట్రేషన్ చూసేది, వేరే ఫీల్డ్ చూసేది. అటువంటిది ఈరోజు 6 ఈఎన్సీలను పెట్టుకున్నారు. 6 ఈఎన్సీలను పెట్టుకున్నారు. ఆ ఈఎన్సీలు ఎవరెవరు ఏమేమి పాత్ర వహించారు, వాళ్ళది ఏమేమి ఇది ఉందే అనేది మొత్తం చూసినాను. కానీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నాకు అనిపించింది ఏంటంటే ఇవి ఏమేమి కుదబెట్టిండ్రు ఆ ప్రాజెక్ట్ కోసం. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కూడా దారి మరలించి దాన్ని ఖర్చు పెట్టిండ్రు. కాబట్టి ఇవన్నిటిపైన నేను సుదీర్ఘమైన కంప్లైంట్ ఇచ్చిన. ఈరోజు నిన్నటి దినాన మరి ఆల్ ఇండియా మెరిట్ స్టూడెంట్ అని చెప్పుకుంటుంది, నేను చాలా తెలివిగల దాన్ని అని చెప్పుకుంటుంది. నిన్న కమిషన్ ముందుకు ఈమె వెళ్ళడం జరిగింది. ఎవరో తెలుసు అనుకుంటా అందరికీ. ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆమె పేరేం పేరు ఉండే వెళ్ళడం జరిగింది. ఆమె స్మితా సబర్వాల్ గారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆమె ప్రతిదానికి కూడా నాకేం తెలియదు, అంతా సార్కే తెలుసు, నాకేం తెలియదు, అంది సార్కే తెలుసు, నాకేం గుర్తుకొస్తలేవు, నేను మర్చిపోతున్నా అని చెప్పి లోపల చెప్పిందంట. మరి ఆ రోజు ప్రత్యేక ప్రతిభావంతులు అంటే డిజేబుల్ స్పెషల్లీ ఫిజికల్ ఛాలెంజర్స్, వాళ్ళు ఐఏఎస్లకు పనికిరారు, వాళ్ళు మిలిటరీలో పోగలుగుతారా, వాళ్ళు విమానాలు నడపగలుగుతారా అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళ జాతీయ స్థాయిలో చాలామంది ఈమెకు వ్యతిరేకంగా కేసులు ఫైల్ చేసిండ్రు, డిఓపీటీలు ఇచ్చిండ్రు, వచ్చేసిండ్రు. మరి ఈమె ఇంటిగ్రిటీ చూస్తే మరి ఎందుకు మర్చిపోయినావు, నీకు జ్ఞాపక శక్తి ఎందుకు తగ్గింది, నీకు సమస్యలు ఏమొచ్చినాయి అనేది చూస్తే కొందరు మంత్రులు వారిపై సంతకాలు చేయించిందంట. నాకు తెలియకుండానే పనులు జరిగిపోయినాయి అంట. కాళేశ్వరం కమిషన్ ఎదుట సీఎం స్మితా సబర్వాల్ అంట, మాజీ అధికారి. నాకు తెలియదంట, సంబంధం లేదంట సోమేష్ కుమార్ చెప్పింది. సిఎస్ ఉండి ఏం తెలియదంటే ఎట్లా అని చెప్పేసి ఈయన కమిషనర్ గారు అన్నాడు అన్నట్టు. తనకు తెలియకుండానే అనేక పనులు జరిగాయని కాళేశ్వరం కమిషన్ ఎదుట సీఎంఓ మాజీ అధికారి స్మితా సబర్వాల్ వివరించిందంట. కాళేశ్వరంపై ఎంక్వైరీలో భాగంగా గురువారం కమిషన్ ఎదుట హాజరై పలు విషయాలు వెల్లడించిందంట. అనేక ఫైళ్లు నాటి సీఎం కేసీఆర్ దగ్గరకు నేరుగా వెళ్ళేవంట. కొందరు మంత్రులు సంతకాలు చేయించేవారని పేర్కొన్నారు. కొన్ని విషయాలు నాకు తెలియవని, మరికొన్ని గుర్తు లేదంటూ సమాధానం ఇచ్చారు. దాచడానికి ఏమీ లేదని, నిజాలు మాత్రమే చెప్పాలని కమిషన్ సీరియస్ కూడా అయిందంట. మరి ఈమె సీరియస్ అయితే ఊపుకునే రకం కాదు కదా, ఈమె కూడా సీరియస్ అవుతుంది కదా. కానీ అది కమిషన్, ఆడ పప్పులు ఉడకాయి. సరే, ఇందులో ఎంతమంది జైలుకు పోతారు ఏందనేది తర్వాత అయింది. మరోవైపు మాజీ సోమేష్ కుమార్ పాత్ర కూడా అందరికీ తెలిసిందా. 3.5 నెలలు మాత్రమే ఇరిగేషన్కు నేను ఇన్ఛార్జ్గా ఉండే దగ్గర పనిచేశాను. ఆ సమయంలో మేజర్ డిసిజన్స్ ఏమి తీసుకోలేదు. నేను సీరియస్గా బాధ్యతలు తీసుకునే సమయానికి ముందే ప్రాజెక్టు పూర్తయింది. దాని గురించి నాకు తెలియదని సోమేష్ కుమార్ చెప్పిండ్రు. అయితే ఎక్కువ శాతం మాత్రము స్మితా సబర్వాలే నడిపించారు. మరి నాకు తెలియకుండా ముఖ్యమంత్రి దగ్గరికే ఫైళ్ళు పోయినప్పుడు, నీవు డైరెక్ట్ వాళ్ళే చేసిన అన్నప్పుడు, కానీ ఆ ప్రభుత్వంలో మీతో సహా ఒక 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు అత్యంత దగ్గర, ముఖ్యమంత్రికి అత్యంత దగ్గరగా మీరంతా పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఈరోజు తెలియదంటే నిజంగా
విచిత్రపోతుంది. నాకు గుర్తు లేదు, నేను మర్చిపోయానంటే ఎట్లా నడుస్తుంది చెప్పండి? ఈమె మర్చిపోయే మనిషి కాదు కదా. ఈమె నాకు గుర్తు రాదంటే గుర్తుకు అంత మానసిక వికలాంగురాలు కాదుగా. ఇప్పుడు నిన్న మొత్తం కంప్లీట్గా స్మితా సబర్వాల్ గారు ప్రత్యేక ప్రతిభావంతులను లేకుంటే ఫిజికల్ ఛాలెంజర్స్ను అసహించుకునే ఆమె నిన్న ఏది పినాకి ఘోష్ కమిషన్ ఘోష్ కమిషన్ ముందు మొత్తం మానసిక వికలాంగురాలు లెక్క ఈరోజు నిన్న మొత్తం యాక్టింగ్ చేసిందంట. నాకేం తెలియదు, నేను మర్చిపోయినా. ది బిగ్గెస్ట్ లార్జెస్ట్ స్కామ్ ఎవర్ మేడ్ ఇన్ అవర్ కంట్రీ. అంటే వేరే రాష్ట్రాలు పెద్ద పెద్ద జాతీయ స్థాయిలో రాష్ట్రాలలో మాత్రం ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ కూడా జరగలేదు. ఈరోజు బాధాప్తా చెప్తున్నా, అందరు అధికారులు దాదాపు కొన్ని వందల మంది అధికారులను పెట్టుకొని ఓపెన్గా ఇంత పెద్ద స్కామ్ భారీగా జరిగిందని అంటే మనం అర్థం చేసుకోవాలి ఈరోజు ఎక్కడున్నాం మనం అనేది. కాబట్టి ఈమె బాగా చిలుక పలుకలు పలికెట్టామె, బాగా మాట్లాడేటామె ఈరోజు ఒకటేసారి అచానక్ ఆమె మూగబోయిందని అంటే నిజంగా చాలా విచిత్రంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద స్కామ్లో ఇవాళ మేఘా కృష్ణారెడ్డి పేరు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరు చెప్తలేరు, ఎవరు మాట్లాడతలేరు. ఒక ఆంధ్ర బడా కాంట్రాక్టర్, అంటే బడా కాంట్రాక్టర్ ఏం కాలే, ఆయన కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది. తర్వాత ఈరోజు ఏది ఒక కుబేరునిగా ఇదే తెలంగాణ రాష్ట్రము ఆయనను తయారు చేసింది. ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసము, ఏ తెలంగాణ స్వయం పాలన నినాదం కోసము, ఏ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అన్నిటికీ సెంటిమెంట్లు వస్తాయి, కానీ కాంట్రాక్టర్ దగ్గర మాత్రం ఎవరికి సెంటిమెంట్ రావు. ఏ కవి కూడా కవిత్వాలు రాయలేడు. దశపతి శ్రీనివాస్ కూడా అనేక పద్యాలు అన్నిటి మీద రాస్తారు, కానీ ఈరోజు మేఘా కృష్ణారెడ్డి మీద ఆయనకు ఒక పాట కూడా వస్తలేదు. అయినా ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సవాల్ ఇస్తాడు, నీ ఏసీపీకి దమ్ముంటే మేఘా కృష్ణారెడ్డి మీద కేసు పెట్టగలుగుతారా అని. ఎందుకు దీని మీద రేవంత్ రెడ్డి సమాధానం చెప్పలేదు? సరే, నేను ఇంకో ప్రశ్న కేటీఆర్ గారిని ట్విట్టర్ ద్వారా అడిగిన, మరి ఆయనను అడిగింది కదా, మరి మీరు మళ్ళా అధికారంలోకి ఒకవేళ మీరు వస్తే మీరు అరెస్ట్ చేస్తారా అంటే ఈయన కూడా జవాబు చెప్పలేదు. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పి అరెస్ట్ చేస్తావా అని అడిగితే ఆయన జవాబు చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు. నేను కేటీఆర్ గారు కంటే కేటీఆర్ గారు కూడా మౌనంగానే ఉన్నారు, ఎందుకంటే అందరికీ వాటాలు అందినాయి కాబట్టి. అందుకనే కమిషన్ కాలయాపన సాగదీయడం కాబట్టి కమిషన్లు అంటేనే ఇవాళ వరకు చాలా ఇటుకి కొన్ని ఏళ్ల పాటు నడిపే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు 55 కోట్ల కార్ రేసింగ్ స్కామ్ల ఏసీబీ కేసు బుక్ అయింది, కానీ ఈరోజు 1,50,000 కోట్ల రూపాయల దాంట్లో నా విజిలెన్స్లో కానీ, నా సిబిఐలో కానీ, నా సిఐడిలో కానీ, నా విజిలెన్స్ ఏసీబీలో కానీ ఎందులో కూడా కేసు కాదు, కమిషన్ పెడతారు. సేమ్ ఐఆర్బి రేవంత్ రెడ్డి గారే మన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఐఆర్బి కంపెనీకి హైదరాబాద్ రింగ్ రోడ్ ఇవ్వడం 100% రాంగ్. నేను దాని మీద ఖచ్చితంగా విజిలెన్స్ సెంట్రల్ విజిలెన్స్కి ఇస్తా అని చెప్పేసి ఆడేయడం, ముఖ్యమంత్రి అయినాక దాన్ని ఊసెత్తలేదు, దాన్ని మాట్లాడతలేదు ఎందుకు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ అంటే అది ప్రజాధనమే, కానీ దీని మీద ఉన్న దాని మీద శ్రద్ధ లేదు. కానీ ఏమైనప్పటికీ ఈరోజు ఏది మానసిక వికలాంగులక మారిపోయిన స్మితా సబర్వాల్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.